నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది ముఖ్యం కాదు. నీ దగ్గర డబ్బు మిగులుతుందా లేదా అనేదే నీ లైఫ్ను నిర్ణయిస్తుంది. ఒకసారి ఆలోచించు, ఎంతమంది మంచి జీతం సంపాదిస్తున్నా ఎందుకు చివరికి ఖాళీగా ఉంటారు? ఎందుకంటే వాళ్లు సంపాదించడం నేర్చుకున్నారు, కానీ సేవ్ చేయడం నేర్చుకోలేదు. ప్రతి నెల జీతం వస్తుంది. మొదటి 5 రోజులు రాజుల ఖర్చు చేస్తాం, తర్వాతి 25 రోజులు ఎలాగో బ్రతుకుతాం. ఇది నీకు కూడా జరుగుతుందా? సత్యమేంటంటే డబ్బు సంపాదించడం కష్టం కాదు, డబ్బును నిలుపుకోవడం కష్టం. 1000 సంపాదించినవాడు గొప్ప కాదు, 100 సేవ్ చేసినవాడే నిజంగా తెలివైనవాడు. ఒకరోజు ఎమర్జెన్సీ వస్తే నీ దగ్గర సేవింగ్స్ లేకపోతే అప్పుడు నీకు తెలిసేది డబ్బు విలువ. అప్పుడు లేట్ అవుతుంది. ఇప్పుడే ఒక చిన్న రూల్ ఫాలో అవ్వు. ఎర్న్, సేవ్, స్పెండ్. చాలామంది ఏం చేస్తారు? ఎర్న్, స్పెండ్, సేవ్ మిగిలితే అందుకే వాళ్ళకి ఏమీ మిగలదు. గోల్డెన్ ఆర్ఆర్: నీ జీతం వచ్చిన వెంటనే మొదట 10% సేవ్ చేయి. అది చిన్న అమౌంట్ అయినా పర్లేదు. కన్సిస్టెన్సీ ముఖ్యం. ఒక వ్యక్తి ప్రతి నెల 1000 సేవ్ చేశాడు. 5 సంవత్సరాల్లో అతని దగ్గర ఎంత ఉంటుంది తెలుసా? 60,000 ప్లస్ ఇంట్రెస్ట్. అదే అమౌంట్ ఖర్చు చేసుంటే 0. నీకు పెద్ద అమౌంట్ అవసరం లేదు, నీకు మంచి అలవాటు అవసరం. సేవింగ్స్ అనేది ఒక హ్యాబిట్. అది చిన్నగా మొదలై పెద్దగా మారుతుంది. రిచ్ పీపుల్ డోంట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, దే స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. గుర్తుపెట్టుకో, డబ్బు నీకు ఫ్రీడమ్ ఇస్తుంది, కానీ సేవింగ్స్ నీకు సెక్యూరిటీ ఇస్తుంది. ఈ రోజు నుంచి ప్రారంభించు. చిన్నగా అయినా సేవ్ చెయ్యి. ఒకరోజు నువ్వే నీకు థ్యాంక్స్ చెప్తావు.